తెలంగాణపై ఏఐసీసీకి అంత నమ్మకం ఎందుకు? సీఎం స్కెచ్ నిజమవుతుందా? తుక్కుగూడ సెంటిమెంట్ కలిసి వస్తుందా? 10 లక్షల మందిని తుక్కుగూడ సభకు తరలిస్తామని అంటున్న హస్తం నేతల టార్గెట్ రీచ్ అవుతారా? లెట్స్ వాచ్ దిస్ ఏబిఎన్ స్పెషల్ స్టోరీ. లోక్సభ ఎన్నికల్లో మెజారిటీ సీట్లు గెలవడానికి కాంగ్రెస్ పార్టీ కసరత్తు చేస్తోంది. రాష్ట్రంలో అధికారంలో ఉన్న నేపథ్యంలో మెజారిటీ సీట్లు గెలిచి తమ సత్తా చాటుకోవాలి అని హస్తం నేతలు వ్యూహం రచిస్తున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ జాతీయ నాయకత్వం తెలంగాణపై భారీగా నమ్మకం పెట్టుకోవడంతో వీలైనన్ని ఎక్కువ సీట్లు గెలవడం రాష్ట్ర కాంగ్రెస్ నేతలు సవాల్గా తీసుకున్నారు. తెలంగాణ నుండే ఎన్నికల శంఖారావం మోగిద్దామని ఏఐసీసీ డిసైడ్ అయింది. హైదరాబాద్ వేదికగా జాతీయ మేనిఫెస్టో విడుదల చేద్దామని జాతీయ నేతలు నిర్ణయం తీసుకోవడంతో రాష్ట్ర కాంగ్రెస్ నేతలు అందుకు అనుగుణంగా హైదరాబాద్ లో భారీ బహిరంగ సభకు ప్లాన్ చేశారు. ఏప్రిల్ 6న తుక్కుగూడలో జనజాతర సభ పేరుతో నిర్వహించనున్న ఈ సభకు కనీసం 10 లక్షల మందిని తరలించాలి అని కాంగ్రెస్ టార్గెట్ గా పెట్టుకుంది. ఈ సభను విజయవంతం చేసేందుకు కాంగ్రెస్ నేతలు, మంత్రులు ఇప్పటికే పలు సన్నాహక సదస్సులు నిర్వహించారు. సీఎం రేవంత్ ఈ సభను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఇప్పటికే 2 సార్లు సభా ప్రాంగణాన్ని సందర్శించి ఏర్పాట్లపై కాంగ్రెస్ నేతలకు పలు సూచనలు చేశారు. అసెంబ్లీ ఎన్నికల ముందు సైతం కాంగ్రెస్ తమ మేనిఫెస్టో విడుదల చేయటానికి తుక్కుగూడలోనే భారీ బహిరంగ సభ నిర్వహించింది. గతేడాది సెప్టెంబర్ 17న విజయ భేరి పేరుతో నిర్వహించిన ఈ సభకు సోనియా, రాహుల్, ప్రియాంక ఒకే వేదికపై కనబడి కాంగ్రెస్ నేతల్లో ఉత్సాహాన్ని నింపారు. ఇక ఆ సభలో సోనియా విడుదల చేసిన 6 గ్యారంటీ పథకాలకు ప్రజల్లో అద్భుతమైన మద్దతు లభించి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటుకు కారణమైంది. ఇక పార్లమెంట్ ఎన్నికల ముందు అదే ప్రాంగణంలో నిర్వహించనున్న జనజాతర సభ కూడా కాంగ్రెస్ గెలుపుకి దోహదపడుతుందని సీఎం రేవంత్ రెడ్డి నమ్మకం పెట్టుకున్నారు. తుక్కుగూడలోని రాజీవ్ గాంధీ ప్రాంగణంలో నిర్వహించనున్న ఈ భారీ బహిరంగ సభలో జాతీయ మేనిఫెస్టోతో పాటు తాము అధికారంలోకి వస్తే అమలు చేయనున్న 5 గ్యారంటీలను రాహుల్ గాంధీ ప్రకటించనున్నారు. జనజాతర సభకు ఆదిలాబాద్ మొదలు ఆలంపూర్ వరకు, జహీరాబాద్ నుంచి భద్రాచలం వరకు అన్ని గ్రామాలు, పట్టణాలు, నగరాల నుంచి ప్రజలు పెద్ద ఎత్తున తరలి రావాలి అని పీసీసీ చీఫ్ సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. కనీసం 10 లక్షల మంది సభకొస్తారు అని, ఎవరికీ ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు చేయాలని రేవంత్ దిశానిర్దేశం చేశారు. ఇక మహిళలు కూడా భారీ సంఖ్యలో సభకొస్తారు అని, వారి కోసం ప్రత్యేక ఏర్పాట్లు, గ్యాలరీలు ఏర్పాటు చేయాలని పిలుపునిచ్చారు. 60 ఎకరాల్లో సభ నిర్వహణ కోసం ఏర్పాట్లు చేయడంతో పాటు మరో 300 ఎకరాల్లో పార్కింగ్ ఏర్పాట్లు చేస్తున్నారు. గత సంవత్సరం సెప్టెంబర్ 17న నిర్వహించిన విజయ భేరి సభ సందర్భంగా నాటి పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని, డిసెంబర్ 9వ తేదీన కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరుతుందని ధీమాగా చెప్పారు. కాంగ్రెస్ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి ప్రజలంతా ఆహ్వానితులేనని ప్రకటించారు. అవే మాటలను ఆయన ఎన్నికల ప్రచారంలో, మీడియా ఇంటర్వ్యూలలో చెప్పుకుంటూ వచ్చారు. రేవంత్ రెడ్డి చెప్పినట్లే రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. డిసెంబర్ 9కి 2 రోజుల ముందే డిసెంబర్ 7వ తేదీన కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైంది. ఇక పార్లమెంట్ ఎన్నికల ముందు అదే తుక్కుగూడ సభ నేపథ్యంలో కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని, ఢిల్లీ రామ్లీలా మైదాన్లో లక్షలాది ప్రజల సమక్షంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరుతుందని, జూన్ 9వ తేదీన ఎర్రకోటపై జెండా ఎగురవేస్తామని రేవంత్ ప్రకటించారు. అసెంబ్లీ ఎన్నికల ముందు రేవంత్ చెప్పిన ప్రతి మాట ప్రజల్లో బలమైన ముద్ర వేయడంతో పాటు నిజం కావడంతో ఇప్పుడు ఆయన చేస్తున్న ప్రకటనలు మీడియాలో, రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతున్నాయి. మొత్తానికి అసెంబ్లీ ఎన్నికల సమయంలో తుక్కుగూడ సభ కాంగ్రెస్ కి కలిసి రావడంతో పార్లమెంట్ ఎన్నికల్లోనూ అదే సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందని పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి. మరి ఈ సభ ఎఫెక్ట్ ఎలా ఉంటుందో చూడాలి.